తెలుగు సాహిత్యంలో కవిసామ్రాట్గా ఎవరు పిలవబడతారు? ఏ. తిక్కన. బి. శ్రీకృష్ణదేవరాయలు. సి. విశ్వనాథ సత్యనారాయణ. డి. నన్నయ. విశ్వనాథ సత్యనారాయణ తన విశిష్ట రచనలతో కవిసామ్రాట్గా పిలవబడతారు. రెండవ ప్రశ్న. తెలుగులో మొదటి నవల రచించిన వారు ఎవరు? ఏ. కందుకూరి వీరేశలింగం. బి. గురజాడ అప్పారావు. సి. చలం. డి. విశ్వనాథ సత్యనారాయణ. కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్రముతో తెలుగు నవలా సాహిత్యానికి ఆద్యుడయ్యారు. మూడవ ప్రశ్న. శ్రీనాథుడు రచించిన ప్రసిద్ధ కావ్యం ఏది? ఏ. శివరాత్రి మాహాత్మ్యం. బి. హరవిలాసం. సి. కాశీఖండం. డి. భీమఖండం. శ్రీనాథుడు హరవిలాసంతో తెలుగు కావ్య సాహిత్యంలో మహోన్నత స్థానం సంపాదించాడు. నాల్గవ ప్రశ్న. గబ్బిలం కావ్యం రచించిన ఆధునిక కవి ఎవరు? ఏ. శ్రీశ్రీ. బి. దేవులపల్లి కృష్ణశాస్త్రి. సి. జాషువా. డి. ఆరుద్ర. జాషువా రచించిన గబ్బిలం సామాజిక అసమానతలను విమర్శించే గొప్ప కావ్యం. ఐదవ ప్రశ్న. విజయవిలాసం కావ్యం రచించినవారు ఎవరు? ఏ. చెమకూర వెంకటకవి. బి. పోతన. సి. నన్నయ. డి. శ్రీకృష్ణదేవరాయలు. చెమకూర వెంకటకవి విజయవిలాసంతో తెలుగు కావ్య సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆరవ ప్రశ్న. ఆంధ్ర సాహిత్య చరిత్ర రచించిన సాహిత్యకారుడు ఎవరు? ఏ. ఆరుద్ర. బి. కాళోజీ. సి. పింగళి లక్ష్మీకాంతం. డి. దాశరథి. మరిన్ని తెలుగు సాహిత్య ప్రశ్నల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.